చాలా నిరుపేదగా ఉంది. బాగా గుర్తు ఇప్పటికి కూడా ఎన్నో సీతం సంబంధించి యూత్ అయితే ఎవరు లేదు, పిల్లగాళ్ళు లేదు. వాళ్ళు పిల్లగాళ్ళని ఇంప్రెస్ చేస్తారు. ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ వచ్చిన అటువంటి కార్యక్రమాలు చాలా చేశారు. ముఖ్యంగా యూత్ ను బాగా అభినందిస్తూ ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి కుటుంబ విషయంలో ఇప్పుడు లోకేష్ ద్వారా ప్రైవేట్ సొసైటీలోని వాళ్ళు పైసలు పెట్టడం కదా, ఎట్లయితే మేలు జరుగుతుంది, ప్రజలకు లబ్ధి జరిగే విధంగా ఎవరైనా మీకు సహాయం చేసేటువంటి కూడా పెట్టరావాలని ఆలోచన. దానికి మన రాజుతో ఉండేటువంటి కానీ వీటితో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యూత్ అధ్యక్షుడు సాగర్ గారు, ముఖ్య అతిథులు వారికి ఉన్నటువంటి అమూల్య సమయాన్ని కూడా కేటాయించినటువంటి సిఐ గారు, ఇంకా యూత్ సభ్యులంతా చాలా మంది మీరు అంటే, ఎందుకంటే ముందట మీరున్న వెనక మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఇందాక మిత్రుడు చెప్పారు, నేనే అడుగుదాం అనుకున్నాను, ఫుడ్ మిషన్ అంటే ఫుడ్ వరకే నేర్చుకుని పెడతారా, ఈ ఫోటో చాలా మంది కొడతారు కదా. ఈ రోజు కాంపిటీషన్ కట్టుకునే విధంగా మార్కెట్లో చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గ కాంపిటేటర్ గా తయారు చేసేటువంటి పరిస్థితి కూడా అవసరం. ఎందుకంటే మా కూడా మిషన్ ఉంటుంది, ఆ మిషన్ ఖరాబ్ మిషన్ ఉన్న ఏదో తొక్కుకుంటారు. ఆ మిషన్లతోని వాళ్ళ ఉపాధి రావటం అనేది కాదు. కానీ నేనేం కోరుకుంటా ఉన్నా అంటే, మీరు ఈ సహకారాన్ని తీసుకొని ఇంకో 10 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఎదగాలని, అందులో ఆ పేరుకు సంబంధించి యూత్ వాళ్ళు చెప్పినటువంటి విధంగా మన జంగిలగొండ గ్రామం నుంచి ఇంకొక ఊర్లలో కూడా మీరు ఒక ట్రైనింగ్ పోయి ఆ ఊర్లో కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే గ్రామానికి సంబంధించి ఎందుకంటే చాలా మంది సమాజం లోపల అంటే ఊరు బాగుంటే మనందరం బాగుంటాం. దీనికి ఏంటంటే ఎవరో ఒక్కల స్వార్థం కోసం, నా కోసం, నీ కోసం, మన ఊరంతా మంచి పరిస్థితులలో ఆ ఊరంతా మంచిగా ఉంటే అందరం మంచిగా ఉంటాం ప్రశాంతం. అట్లనే పిల్లలు భవిష్యత్ అంతా యువత. ఎందుకంటే నేను 60 దాటిన, నా మిషనరీ రిపేర్ స్టార్ట్ అయ్యాను. నేను దవాఖానలకు దీనికి దానికి తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమైతుందంటే, మీరు యూత్ గా ఈ గ్రామం లోపల సంబంధించి మిత్రుడు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిగా నేను పార్టీ అధికారంలో ఉన్నది. మీరు ఫస్ట్ నన్ను ఏం కోరారంటే, ఊర్లో బతుకమ్మ పండుగ పోయేటువంటి దారి బురదమయం ఉంది, ఫస్ట్ మాకు అది కావాలి అని చెప్పి ఎలక్షన్లలో మీరు ఎవరు నాకు పైసలు కావాలి లేదా నాకు ఇది కావాలని అడగదు. మా ఊరు మహిళలంతా పండుగలకు అనేక గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి పండుగ చేసుకుందాం అన్నది యానో జారి కింద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ మాకు ఆ రోడ్డు కావాలి అని మొట్టమొదటిగా గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఆ రోడ్డుకే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి కూడా అడిగారు, ఊరు నుంచి చుట్టూ తిరిగిపోవటం కాకుండా తిరుపతమ్మ గుడికి పోవటం కోసం ఈ ఎస్సీ కాలనీ దగ్గర నుంచి పోయేటువంటి రోడ్డు కావాలి అన్నారు. అది కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో ఆ పని కూడా గ్రామంలో ఉండేటువంటి అంటే మీరందరూ మీ సూచన మేరకే ముఖ్యంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీ చేయూత అడిగిన మొట్టమొదటి పని చేయడం జరిగింది. తర్వాత ఈ రోడ్డు కూడా చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి విషయంలో నిత్యం ప్రజలలో ఉంటారు కాబట్టి మీరు ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదైనా నా దృష్టికి కూడా తీసుకొస్తే తప్పనిసరిగా వాటి విషయంలో పని జరిగే విధంగా నా వంతు సహాయం నేను చేస్తాను. ముఖ్యంగా ఇంకా భవిష్యత్తులో చేయూతతో పాటు మీరంతా కూడా ఇప్పుడు చూసేటువంటి మీరందరూ రేపు ఈ కుటుంబీషన్ల కార్యక్రమం అయిపోయినాడు కూడా మమ్మల్ని విలువాలని చెప్పి మాత్రం ఒక కోరిక కోరుతా ఉన్నాయి. మీలో ఎంతమంది ఆ పట్టుదలతో పనిచేస్తారు, ఇంకా ఇక్కడ ఉంచుకోవడం కాకుండా ఇంకొంతమంది కూడా ఉంది. ఖచ్చితంగా మీరు నైపుణ్యం పెంచుకొని మీరు చేయూత చేసేటువంటి దాంట్లో మీ కుటుంబానికి చేయూతతో పాటు ఈ సమాజానికి కూడా ఒక చేయూత అయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను.